నమస్కారం. జ్ఞానాన్ని చేరవేసే స్మార్ట్ న్యూస్ ఇంకన్ మైక్ మీడియాకు స్వాగతం. నేను మీ తేజశ్రీ చలపాటి. మా ఛానల్లో నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ న్యూస్ ప్రతిరోజు మీకు అందుతుంది. వార్తలు చూసి అప్డేట్ అవుతూ మా డైలీ పోల్స్ అండ్ క్విజ్లో పాల్గొనండి. ఒక నెలలో ఎక్కువగా సరైన సమాధానం ఇచ్చిన వారిలో ఒకరికి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుతుంది. 3 నెలలు కొనసాగితే 25,000 గ్రాండ్ అవార్డు గెలిచే అవకాశం. న్యూస్ చూడండి, పార్టిసిపేట్ అవ్వండి, గిఫ్ట్స్ గెలుచుకోండి. ఇప్పటి ప్రశ్నను వీడియో చివరిలో అడుగుతున్నాం, చివరి వరకు చూడండి, ఛాన్స్ మిస్ అవ్వకండి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు. ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఘాట్ రోడ్లో భారీ ప్రమాదం జరిగింది. చింతూరు మారేడుమిల్లి రహదారిపై రాజుగారి మెట్ట లోయ దగ్గర ఒక ప్రైవేట్ బస్ లోయలో పడిపోయింది. పొగమంచు కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికే మృతి చెందగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చింతూరు, భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. కొందరి పరిస్థితి క్రిటికల్గా ఉందని సమాచారం. ఇదిలా ఉండగా రక్షణ చర్యలు కొనసాగుతూ ప్రమాద స్థలం ఘాట్ ప్రాంతం కావడంతో పోలీసులు, ఫైర్ టీంలు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ మరణించిన కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 ఆర్థిక సహాయం ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ రక్షణ చర్యలు ఇంకా కొనసాగుతూ బస్సు పడిపోయిన లోయ చాలా లోతుగా ఉండటంతో రెస్క్యూ టీంలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది కలిసి చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బస్సు పూర్తిగా ధ్వంసమైన స్థితిలో ఉంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అధికారుల ప్రకారం ఈ ప్రమాదానికి దట్టమైన పొగమంచు, తక్కువ విజిబిలిటీ ప్రధాన కారణాలు. డ్రైవర్కు రోడ్డు స్పష్టంగా కనపడకపోవడం, వంపు దాటి బస్సు లోయలో పడ్డట్లు చెబుతున్నారు. రక్షణ చర్యలు పూర్తయ్యే వరకు ప్రమాదంలో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది. ఇప్పటి న్యూస్ అప్డేట్లు ఇవే. గత బులెటిన్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పిల్లలతో సమయం గడపడం. ఈ న్యూస్కి సంబంధించిన క్వశ్చన్ పోల్ జాగ్రత్తగా వినండి. పోల్: ఈ బస్ ప్రమాదానికి ప్రధాన కారణం ఏమిటి అని మీరు అనుకుంటున్నారు? క్విజ్: గాయపడిన వారిని ఏ ప్రాంతాల ఆసుపత్రులకు తరలించారు? ఈ న్యూస్ వీడియోలో జవాబు ఎక్కడుందో ఆ టైం ఫ్రేమ్ని మెన్షన్ చేసి మీ సమాధానాన్ని కమెంట్లో పెట్టండి. న్యూస్తో అప్డేట్ అవ్వండి, గిఫ్ట్స్తో సెలబ్రేట్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ కమెంట్స్. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. రెడీగా ఉండండి.